శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులకు ఇలాంటి రోజులు జీవితంలో మళ్ళీ మళ్ళీ రావండి. ఇప్పుడు మంచి టైం ఇది నేను చెప్తున్నటువంటి రాశులకు. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఉద్యోగ ప్రాప్తి, వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి వివాహ యోగ్యత, చదువులో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి వారు ఇది మంచి అవకాశం అండి. అంటే ఈ టైము వీళ్ళకి మంచి టైం మొదలైంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా మంచి అవకాశాలు కూడా ఇప్పుడు ఇక్కడే వస్తాయండి. మేషరాశిలో జన్మించిన, కర్కాటక రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. రైట్ టైం, మనం రైట్ టైం అడుగు పెట్టినప్పుడు మనకు మంచి జరుగుతుందండి. నేను ఎంతో మందికి చెప్పాను. కొన్ని జాతకాలను నా దగ్గరికి కరెక్షన్కి వచ్చినప్పుడు నేను సార్ నేను ఏ బిజినెస్ పెట్టుకోవాలని కూడా నన్ను చాలా మంది అడిగినప్పుడు నేను ఒక అతనికి చెప్పినప్పుడు ఏంటంటే, ఒక బిజినెస్ పెట్టుకో అని చెప్పేసి, ఒక ఫుడ్ బిజినెస్ పెట్టుకో అని చెప్పాను. ఆ ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటే నువ్వు బాగా సంపాదిస్తావు, కోట్లు సంపాదిస్తావు, లక్షలు సంపాదిస్తావు, ఉన్నతంగా జీవిస్తావు అని నేను చెప్పాను. అతను నవ్వుకుంటూ నాతో ఏం చెప్పాడంటే, సార్ నేను ఆ బిజినెస్ పెట్టి కోట్లు కాదు సార్ లక్షలు నష్టపోయినా, అదే బిజినెస్ పెట్టినా ఆ బిజినెస్ పెడితేనే నేను లాస్ ఏర్పడింది నాకు, మళ్ళీ సేమ్ అదే బిజినెస్ ఎలా పెట్టమంటున్నారు సార్ అని అన్నాడు. అతనికి ఒక విషయం చెప్పాను. బిజినెస్ అనేది ఫస్ట్ నీకు మ్యాచ్ కావాలి. నీకు అది మ్యాచ్ అయిందా కాలేదా అనేది నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక భూమిలో ఒక చోట బోర్వెల్ వేస్తే అక్కడ వాటర్ పడుతుంది, ఇటు కొంచెం ఇటు పక్కకొచ్చి వేస్తే అక్కడ వాటర్ పడదు. అంటే దీనికి అర్థం, ఒక చోట నువ్వు వాటర్ వేస్తే ఈ భూమండలంలో ఎక్కడ కూడా వాటర్ నిల్వలనేది లేవని నువ్వు విశ్వసిస్తావా? విశ్వసించలేవు. ఎలా విశ్వసిస్తావు? అంటే నువ్వు పెట్టినటువంటి ప్లేసు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు తులారాశిలో, వృషభ రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో ఈ 4 రాశులలో పుట్టావనుకోండి, నీకు ఈస్ట్ ఫేసింగ్ లో కనుక నువ్వు వ్యాపారాలు చేస్తే నష్టపోతావు. అది ఆ విషయం తెలుసా నీకు? అంటే సార్ నాది తూర్పు దిక్కునే నేను వ్యాపారం చేశాను సార్ అదే అన్నాడు. అయిపోయిందా? క్లోజ్. అక్కడికి క్లోజ్. అంటే మనం స్థాన బలం ఉండాలి అక్కడ. ఇంకోటి ఏంటంటే, మనం పెట్టుకున్నటువంటి కొన్ని ఇల్లు ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటాయి. దానిలో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడతారు, కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మనకు మట్టిలో ఉన్నటువంటి పవర్, పాజిటివ్ పవర్, ఆ ఇంటికి ఆ పవర్ ఉంటుందండి. ఆ బ్రహ్మస్థలంలో ఆ పవర్ అనేది ఉద్భవిస్తూనే ఉంటుంది. అవునండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఏదైనా కులిపోయిన వస్తువును ఒక పక్కకేస్తే అది పాడైపోయింది కాబట్టి ఆ ఇల్లంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కులిపోయిన వస్తువు అక్కడ ఉంది కాబట్టి అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగా మన భూమిలో కూడా మనకి ఏదైనా నెగిటివ్ ఫోర్స్ కనుక ఉందనుకోండి భూమిలో, అదంతా స్ప్రెడ్ అవుతుంది. తద్వారా ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఊరికే కుటుంబ సభ్యులంతా ఇలా కూర్చుంటారు, హ్యాపీగా సంతోషంగా మాట మీద మాట వచ్చి ఒక చిన్న మాటలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. కథం ఆ ఇల్లంతా గందరగోళమైనటువంటి వాతావరణం, అన్ని ఎత్తేసుకోవడం, కొట్లాడుకోవడం, రక్తాలు చూడడం, కన్నీళ్ళు, కష్టాలు అంతా విడిపోవడం ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అంటే చిన్నగానే మొదలవుతుంది కానీ పెరిగి పెద్దదిగా తయారైపోతాయి. మన షర్టు మీద ఒక చిన్న ఘాటు ఒక చిన్న ఘాటు పెట్టామనుకోండి షర్ట్కి, అది చూడడానికి ఫస్ట్ చిన్నగానే అనిపిస్తుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. దాన్ని చేస్తే ఏమవుతుందంటే, అది మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ, మనం ఇంట్లో పెట్టి పిండినప్పుడు కానీ అదేంటంటే దాన్ని మనం ఏదైతే నెగ్లిజెన్స్గా ఉన్నామో అది చిన్నగా పెరుగుతూ వస్తుంటుంది. లాస్ట్కి ఏంటంటే ఆ షర్టు బాగా పెద్దదిగా చిరిగిపోతుంది. అంటే మనం ఏదైనా కూడా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే దానికి కరెక్ట్గా మనం దాన్ని సెట్ చేసి కుట్టడమో, దాన్ని రఫ్ చేయడమో ఏదో ఒకటి చేసుకుంటే అది నిలకడగా ఉంటుంది. లేదు దాన్ని అలాగే వదిలిపెడితే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అయిపోతూనే ఉంటుంది. అలాగా మనం నివసిస్తున్నటువంటి ఇంట్లో అది మనకు మేలు జరుగుతుందా, అది కీడు చేస్తుందా, మనం ఏ ఫేసింగ్ అయితే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది
అని ఇవన్నీ వివరంగా మనం తెలుసుకొని మనం వ్యాపారాలు పెట్టినప్పుడు అప్పుడు మనకు లాభాలు అనేవి కూడా వస్తాయి. నేను చెప్తున్నాను, పదే పదే చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా మీరు వ్యాపారాలు పెట్టినప్పుడు మీరు ఏ ఫేసింగ్లో వ్యాపారాలు పెడుతున్నారు, ఏ వ్యాపారం పెడుతున్నారో అది నాకు తెలియజేస్తే ఆ ఫేసింగ్లో వ్యాపారం పనిచేస్తుందా, ఆ వ్యాపారం మీకు పనిచేస్తుందా అని కూడా నేను చెప్తాను. అంతేనండి, సింపుల్. లక్షల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయే బదులు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోండి. నిజమండి. నేను ఒక నెల్లూరులో ఒక అతనికి చెప్పాను. అతను ఏంటంటే ఒక కిరాణా షాపు బిజినెస్. ఆయన ఒక 15 సంవత్సరాల నుండి ఆ దాంట్లో ఉండి రెంట్ ఇచ్చుకుంటూ నడిపిస్తుంటే అతను ఓనర్ ఏం చేశాడంటే, ఇతని బిజినెస్ 15 సంవత్సరాలు అవుతుంది కదా, బాగా సంపాదించాడు కదా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, నువ్వు ఖాళీ చేసేయబ్బా, ఇంక నువ్వు వెళ్ళిపోయి, ఇంకా నేను ఈ ఇల్లు మరమ్మతులు చేసుకోవాలి, నేను ఇది తీసేసి పెద్ద ఈ బిల్డింగ్ లేపాలి, నువ్వు వెళ్ళిపోప్పా, ఇక్కడ నుండే వెళ్ళిపో అని చెప్పాడు. పాపం అతను 15 సంవత్సరాల నుండి నమ్ముకొని బ్రతుకుతున్నాడు. ఈరోజు వెళ్ళిపో అంటే ఎక్కడికి పోతారు? ఆయన నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇలా చేస్తున్నారు సార్, నన్ను వెళ్ళిపోమన్నా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ని సంవత్సరాల నుండి నాకు ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నుండి పోతే నేనేం చేయగలుగుతాను బిజినెస్ అని బాధపడ్డాడు. నేనేం టెన్షన్ పడకుని అని గవలు వేసి తాళపత్ర గ్రంథాలలో ఒకసారి చూస్తే ఇతని స్థాన చలనమే ఇతన్ని కోట్లకు పడగలెత్తే విధంగా చేస్తుందని మనకు గవలలో పడింది. మార్పు అంటే ఇతని స్థాన చలనము అతని జీవితాన్ని మార్చేస్తుంది అని చూపెట్టింది. అలా అని చెప్పేసి నేను జాతకం చూసి నీకేం పర్వాలేదు, నీ కోర్సు రాసుకుంటూ ఉండు, నీ పేరును ఇలా రోజుకి ఇన్నిసార్లు రాసేయప్ప అని చెప్పేసి అతను చెప్తే అతను అదే విధంగా చేశాడు. చేసిన తర్వాత ఇతనికి ఒక 3 నెలలు గడువు పెట్టాడు. ఈ 3 నెలల లోపు ఒక మడిగ దొరికింది అతనికి. సో మార్కెట్కు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి మడిగ దొరికిందండి. దానిలోకి వెళ్తే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ బాగుంది. అది అప్పుడే కన్స్ట్రక్షన్ చేశారు. ఇతనితోనే స్టార్ట్ అయింది. అక్కడ బిజినెస్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఈయన ఒక రోజుకి ఒక 30-40 వేలు అమ్మేటువంటి సరుకును అక్కడికి వెళ్ళే వరకు ఆటోమేటిక్గా 60-70 వేలకు వెళ్ళిపోయింది. అంటే ఎన్ని రేట్లు సంపాదించాడో చూసారా? అంటే డబుల్ అయింది, తన సంపాదన డబుల్ అయింది. అంటే కొన్ని సందర్భాలలో మనకి ఇలాంటివే జరుగుతూ ఉంటాయండి. ఏదైనా కూడా మనం మంచిగా అనుకోవాలి. కానీ ఏదైనా ఏ పని చేసినా కూడా ఒకసారి నాలాంటి వాళ్ళని ఏదైనా సంప్రదిస్తే మీకు మంచి చెడు ఏంటి అని కూడా మీకు తెలియడానికి నేనున్నాను. ఎందుకంటే అతని పేరులో 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో తనని కూడా తన పేరు బలాన్ని నేను చేంజ్ చేసినాను కాబట్టి అతనికి మంచి జరిగిందండి. అదే ప్లేస్లో వేరే వాళ్ళకు ఎక్కువ రేటుకి ఇచ్చేసి అక్కడ పెట్టేస్తే అక్కడికి ఎవరు పోవట్లేదు ఇంకా. ఎందుకంటే అతని డేట్ ఆఫ్ బర్త్కి అతని ఫేసింగ్ అతనికి మంచి జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఆయనకు మంచి జరిగింది అక్కడ. అదే ఫేసింగ్ వాళ్ళు ఇంకొకటి దొరికింది, అతనికి ఇంకా పాజిటివ్, భూమిలో పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ అనేది కూడా ఇంకా బాగా సంపాదించాడు. అదే అతనికి ఎక్కువ రేటు అంటే ఎక్కువ కిరాయికి ఇచ్చేసి అతను దానిలో పెడితే ఎవరు పోవట్లేదు, అసలు అది వేస్ట్ అయిపోయింది. ఉన్న కిరాయి పోయింది, అతను అక్కడ నుండి మళ్ళీ కాల్ చేయాల్సిన పరిస్థితి, ఎవరు అక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. ఉన్న రెంట్ కూడా పోగొట్టుకుంటాడు. నెలకు ఆయనకు 25,000 30,000 వచ్చే రెంట్ కూడా పోయిందండి ఆ ఒక్క మడిగకు. అంటే సందర్భాలు, ఎందుకంటే అయ్యో ఈయన పెట్టాడు, ఈయన బాగా సంపాదిస్తున్నాడు అంటే అదే ప్లేస్లో నువ్వు పెడతా అంటే నడవదు. దానికి కారణం ఉంటుంది. అసలు నాకు తెలిసి చాలామంది ఏదైనా వ్యాపారం పెట్టినప్పుడు పాత సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటుంటారు, లేదంటే ఏదైనా అవుట్లెట్కి అవి ఆ షాపులను కొంటూ ఉంటుంటారు. అది కరెక్ట్గా పనిచేస్తుందా పనిచేయదా అని తెలుసుకొని కొనుక్కోవాలి. మీరు ఏ వ్యాపారం తీసుకున్నా కూడా సెకండ్ హ్యాండ్స్లో బేకరీ ఐటమ్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి, గిఫ్ట్ ఆర్టికల్ షాపులు ఉంటాయి, ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్స్ ఉంటాయి, టాయ్స్ షాప్స్, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయండి. క్లాత్ బొటిక్ వర్క్స్ ఉంటాయి. ఇట్లా అవుట్లెట్లో కొంటుంటారు. అది కొనకూడదండి. కొనొచ్చు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ యొక్క జన్మ కుండలి, జన్మ జాతకానికి అసలు ఆ వ్యాపారం పనిచేస్తుందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ ఫేసింగ్ అనేది మీకు పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. అలా తెలుసుకుని మాత్రమే మనం దాన్ని అడ్వాన్స్లు తీసుకోవాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదండి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. తప్పకుండా మీకు మంచి మేలు జరిగే విధంగా చూస్తాను. మేషరాశిలో పుట్టినా, కర్కాటక రాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి నేటి నుండి మంచి రోజులు వస్తున్నాయి. మళ్ళీ ఇలాంటి రోజులు రావండి. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.